చిన్నప్పుడు సెట్లు ఎక్కానండి నేను. 20-25 గీసేదండి నేను. లేదు మోకుంటే ఎక్కేవాడినే. హాయ్, అందరికీ నమస్కారము. నేను మీ నెల్లూరు బాబాయిని. ఈరోజు అందరం కలిసి మా కొబ్బరి తోటకు వచ్చామండి. మా పిల్లలంతా కలిసి రోజు ఇంట్లోనే ఎందుకులేని ఇటు తోటలోకి వచ్చామండి. చాలా బాగుంది ఈ తోట. అందులో ఈరోజు కనుపు పండుగ అండి. కనుపు పండుగ కాబట్టి ముక్క తినేదే ఉండలేము కదా, అందుకని మనము చికెన్ బిర్యానీ చేస్తున్నామండి. ఆ చికెన్ బిర్యానీ ఎలా చేయాలో మీకు చూపిస్తాను రండి, అందరు రండి. ఇదిగోనండి, దగారు మరింత చేయాలి కదా, అందరూ వచ్చి ఉన్నాం కదా, దగారు పెడుతుండా. నెయ్యి వేయాలండి. దానికి కావాల్సిన వరకు నూనె వేసుకోవాలి. సుమారు ఒక 150 గ్రాములు పట్టద్దండి. మామూలుగా మనము 2 కేజీలు చికెన్ తెచ్చుకున్నాం కాబట్టి 2 కేజీలు బియ్యం వేసుకోవచ్చు. అప్పుడు మనకి ముక్కలు బాగా నిండా ఉంటాయి. ఇంకెక్కువ వేస్తే అంతగా కనపడవు. తక్కువ వేసినా కూడా ముక్కలు ఎక్కువైపోతాయండి. 2 కేజీలు బియ్యము దాదాపు వేయాలి. ఇప్పుడు చేసి చూపిస్తా, చూస్తూ ఉండండి. బిర్యానీకి కావాల్సినవి ముందే పట్టా లవంగాలు, బిర్యానీ ఆకు అన్నీ వేస్తే మనకి బాగా కొంచెంసేపు వేయించుకున్న తర్వాత మనము టమాటా, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ ఒకేసారి వేసుకోవాలండి. వేగిపోయినాయండి. అసలు బిర్రు ఎర్రగడ్డలు ఒక 2 ఎర్రగడ్డలు పడతాయండి. 2 ఎర్రగడ్డలు, 2 టమాటా. బిర్యానీకి పచ్చిమిరపకాయ డెఫినెట్గా వేయాల. అది వేస్తే దాని రుచే వేరు. ఇప్పుడు దీన్ని బాగా కలిపెట్టుకోవాలండి. పచ్చి లేకుండా ఎంచుకోవాలి. అప్పుడే మనకి బిర్యానీ సూపర్గా వస్తుందండి. వేగిపోయిందండి. కొబ్బరి, అల్లము, తెల్లగడ్డ ఈ 3ఏనండి. ఇంకేం మనం ఏం వాడము. ఈ చాలా బాగుంటుంది. చూడండి, ఒకసారి చూస్తూ ఉండండి ఎంత బాగా వస్తుందో చూడు. వేసుకొని ఎక్కువ పోసుకోకుండాడు. మసాలా కూడా ఉడకాల. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా ఇప్పుడు వేస్తే ఈ మసాలా గమనిస్తుంది. అట్నే ఇది బాగా వేయించుకోవాలి మనం. అప్పుడే మనకి బిర్యానీ చాలా బాగుంటుంది. మూత పెట్టుకోవాలి ఒక్కరోసేపు. మసాలా వేగిపోయిందండి. వేగిపోతే ఈ విధంగా నూనె చూసారా పైకి వచ్చేస్తుంది. ఇక మనము 1 నిమిషం కూడా ఆలస్యం చేయకూడదు. మనం ఇదిగో ఈ విధంగా కలిపి పెట్టుకొని ఉంటాం. ఉప్పు, కారము, పసుపు 3 కలిపి బాగా కూరని బాగా ఈ విధంగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వేయాలి. క్షణం ఆలస్యం చేయకూడదు. వాటర్ వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా ఈ మసాలా అంతా దీన్ని పట్టాలండు. అప్పుడే మనకి బిర్యానీ గమనిస్తుందండు. చూడు, ఎక్కడ పొరపాటు లేకుండా బాగా ఈ విధంగా కూరలోంచి కూడా నీళ్ళు వస్తాయండు. ఇది ఎట్ట వస్తుంది చూడు, వాసన చాలా బాగా వస్తుందండు. చూడు ఎట్టుందో చూడు. ఇది మొక్క. ఈరోజు కనుమ పండుగ కాబట్టి ఇట్లాంటి మొక్క కొరికి తీరాల్సిందే. చూడండి ఎట్టుందో. తింటా ఉంటే నా స్వామి రంగా అమోఘంగా ఉంటుందండి. పయనించే ఓ చిలుక ఎగిరిపో, పాడైపోయను గోడు. పయనించే ఓ చిలుక పుల్లా పుట్టక ముక్కును కరసే, గోడును కట్టి తిరోయి. వానకు తడిసి నీ సిరు రెక్కలు ఎండకు ఆరినవోయి. వాదములతో చేసిన కష్టము, వాదములతో చేసిన కష్టము కలకాలము నిలవాలి. పయనించే
ఓ చెల్లక టెంకాయలు కాసినాయండి. ఓ చెట్లు టెంకాయలు కాసినాయండి. నాకు కూడా కాయ దొరికింది, రాలింది ఇప్పుడే, ఎత్తుకొని వస్తా ఉండా. చాలా సంతోషంగా ఉందండి తోటలో తిరుగుతుంటే. అపురూపంగా ఉందండి. కూర ఉడుకుతా ఉంది, కూరకాడకు పోదాం రండి. ఈ విధంగా మనం దాదాపు ఒక రవ్వ తినే లెవెల్లోకి రావాలి కూర. ఈ విధంగా ముక్క ఒక కాలు బాగా ఉడకాలి. అప్పుడే బిర్యానీకి ఈ విధంగా ఎముకలోంచి బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా ఇది మర్చిపోబాకండి. మంచి మాంసం తెచ్చుకోవాలి. ఈ విధంగా ఉండాలి, ముక్కలు ఉండాలి. అప్పుడే మనకి బిర్యానీ అపురూపంగా ఉంటుందండి. ఈ విధంగా కూర రెడీ అయిపోయింది. ఈ విధంగా ఇంచుమించు 2 కిలోలు బియ్యం అండి. ఇవి మనం నీళ్ళతో కూడా వేసుకోవడమే. ఇంకొక 10 నిమిషాలకు బిర్యానీ రెడీ అండి. ఇంకా ఇంకో నీళ్లు పోసుకొని బిర్యానీ అంటే ఏమో పెద్ద ఎంతో టైం పట్టదు. మనం కూడా నేర్చుకుంటే అపురూపంగా ఉంటుంది. ఈ మొక్కకి అట్టనే ఉంటుంది కారం, చూడండి అట్టనే ఉండిపోద్ది. ఈ విధంగా మొక్కకు అట్టనే ఉండిపోద్ది. ఇంకో వాటర్ పోసుకుంటే 10 నిమిషాల కల్లా రెడీ అయిపోద్దండి. ఇక తినడమే మనకు ఆయుషం. ఈరోజు మొక్క తిని చూడాలండి. కనక పండుగ అంటే ఇదో దాన్ని కలిపెట్టుకొని సారి మనము చూడాలండి. అబ్బా సరిపోయిందండి. ఆహా మనము చూసా, చూడయ్యా ఎట్ట ఉడుకుతుందో చూడు. ఒకసారి కానీ 2 సార్లు కానీ కలిపెట్టుకోవాలండి. వచ్చేసిన దగ్గరికే. ఇప్పుడు మనకి 1 కేజీ బియ్యానికి కూరలో నీళ్ళు ఉంటాయి కాబట్టి 1.5, 1 గ్లాసు బియ్యానికి 1.5 నీళ్ళు పోస్తే చాలు, తమాషగా వచ్చేస్తుందండి. ఈ విధంగాను లేదు మనం ఎక్కువ పోసామనుకో మన బియ్యం షాడుడికి పోతాయి. ఇప్పుడు చూడు ఇట్లా వచ్చేస్తుంది, మొక్కలుగా బాగా మనకు నాణ్యంగా వచ్చేస్తుంది అన్నం. ఇక్కడ నేను బిర్యానీ రెడీ చేస్తుంటే నా కూతురు ఆడ చెరుకు గడి తింటుందండి. ఇక్కడ కూర్చుంటే స్వర్గంలాగా ఉందండి. అపురూపంగా చల్లగా ఉందండి. టెంకాయ తోగులో చాలా బాగుందండి. భలే 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 పెద్ద బావా, బనిర ఓ చిన్న బావా, కనిగిరి వెరుగని పొరపాటు లేని ఘనకార్యం. బల్లె 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 పెద్ద బావా, బనిర ఓ చిన్న బావా. అబ్బా చాలా బాగుందండి. అంటే పాటలు వస్తున్నాయండి. కూర్చుంటేను రాక వచ్చామంటే చల్లగా, కూలింగ్ పడలేదు, ఏమీ పడలేదండి, ఫ్యాన్ కూడా పడలే. ఇక్కడ కానీ పడుకుంటే ఇక మనం తెల్లారిన దాకా కూడా లేవండి. అంత బాగుందండి. ఇక్కడ ఈ తోటలో వాసన గమాలిస్తుందండి. అమ్మిడికి పోతా ఉండా, ఒకసారి చూడాలి కదా నేను. మనం తినే పక్కానికి వచ్చేసిందండి. చూస్తా మోద్దేస్తా చూడు. అబ్బోబ్బబ్బబ్బబ్బబ్బా, అబ్బో ఇంకేం మనం తిరిగి చూసుకోబడలేదండి. ముక్కలుగా అబ్బా చూడు, టీ ముక్కలేనండు. అన్నంలో తేలాడుతున్నాయి ముక్కలు. 2 కిలోలు వేసాం కదా, చాలా బాగుంటాయండు. ఇప్పుడు మనం తింటే బా టెంకాయ తోపులో టెంకాయ నీళ్ళు తాగుతున్నాడు. ఎంత బాగుండే చూడు, తాగాలనిపించింది. ఒక్క కాయి లోటా నీళ్ళు ఉన్నాయండి. ఈ తాగి కానీ బిర్యానీ తింటే చల్లగా ఉంటుందండి.
నాయనో ఇగోరా ఉసిరికాయలు. ఓరిని ఏమో పండిపోయినరా తండ్రి. ఒరే 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 అబ్బా పొల్లే అసలు ఎట్ట పడిపోతున్నా చూడు, మగ్గిపోయినాయి. ఇంకేం మన మగ్గ ఇవ్వాలి చెట్టుకే. ఓరి తండ్రి ఓరి తండ్రి కూడా కోసుకుంటున్నానండి చూడు. వా పొల్లం కూడా అండి. గుర్తు కోసాం పైకి లేపకాయలు. బిర్యానీ చూడండి, బిర్యానీ అయిపోయింది. మనం చూడు ఎంత పొడి పొడిగా వచ్చిందో చూడండి. ఈ విధంగా ఇటువంటి తోటలో మనము ఈ ముక్కలే కాదు పచ్చడితో తిన్నా కూడా చాలా బాగుంటుందండి. ఈ విధంగా పొడి పొడిగా రావాలండి. చూసా వేడిగా ఎట్టుందో చూడు. ఇది బిర్యానీ అంటే. ఇంకేం లేట్ కూడా లేదండి. నేను ఎప్పుడెప్పుడు తినాలని ఉంది. ఇంకనేం ఆగనండి. అబ్బో 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 ఎంత బాగుందో నాయన ఈ ముక్కలో. తినేస్తానండి పోయో. బిర్యానీ అయిపోయిందండి. తోటలోకి వచ్చాము అందరం కలుసుకొని, పిల్లలు అందరం కలుసుకొని, నేనుతో కూడా వచ్చాము. బిర్యానీ చేసాము, అందరం కలుసుకొని తింటున్నామండి. తిని టేస్ట్ ఎలా ఉందో చూపిస్తామండి. చూడు ముక్క, తోడ ముక్క చూడు ఎట్టుందో చూడు. చూడండి మీరు కూడా. అంటే వచ్చేస్తుంది. బో 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 అబ్బా ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా పడిపోయినాయండి. ఇవాళ చాలా ఆనందంగా ఉందండి. అందరితో కలుసుకొని తినడము చాలా బాగుందండి. మీరు కూడా ఇలా చేసుకొని ఒకసారి తిని చూడండి, ఎలా ఉంటుందో చూడండి. చూడు ఇటు వచ్చేస్తుంది కండ. మనం చేసే వాటిని చేస్తే ఈ విధంగా వచ్చేస్తుందో. మీరు కూడా ఇలా చేసుకొని తిని చూడండి, చాలా బాగుందండి. మీరు కూడా అందరు ఇటువంటి తోటలో కూర్చొని తింటే సంవత్సరం అంతా తిన్నట్టేనాడు. మీరు కూడా అందరూ కలిసిమెలిసి ఈ విధంగా ఒకసారి తిని చూడండి, ఎంత ఆనందంగా ఉంటుందో చూడండి. అందరం కలిసి తింటా ఉన్నామండి, పిల్లలందరం కలుసుకొని. చూడండి రుచి చూసి చెప్తా ఉండ మీకు. కండ చూడు, కండ ఎట్టలు చూడు, కండ చాలా బాగుందండి, సూపర్. అది మీరు కూడా చేసుకొని తిని చూడండి. మొక్కలు ఇంత బాగా వస్తాయి. ఈ వీడియో మీ అందరికి నచ్చితే Please subscribe to Nellore Baba YouTube channel.